హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ వన్స్. దేశం అంతా ఎలక్షన్ రిజల్ట్ పై ఫోకస్ చేసి ఉన్న సమయంలో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్ బయటకు వచ్చింది. అదే నీట్ రిజల్ట్. యాక్చువల్గా ఈ రిజల్ట్ జూన్ 14న రిలీజ్ చేయాలి, బట్ ఎలక్షన్ రిజల్ట్ డే రోజే 3:30-4 మధ్య సమయంలో రిలీజ్ చేశారు. ఇది కోఇన్సిడెన్స్ కాదు, దీని వెనుక పెద్ద స్కామే ఉంది. మామూలుగా నీట్ అనేది కాస్త కష్టమైన ఎగ్జామే. ప్రతి సంవత్సరం ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ గా వస్తారు. కానీ ఈసారి మాత్రం ఏకంగా 67 మంది ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సరే, ఈ 67 మంది బాగా చదివి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారు అనుకుందాం. కానీ ఈ రిజల్ట్లో సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి 719, 718 మార్క్స్ వచ్చాయి. బట్ టెక్నికల్గా నీట్ ఎగ్జామ్స్లో ఇలాంటి మార్క్స్ రావడం అనేది ఇంపాసిబుల్. అసలు ఏం జరిగింది? టెక్నికల్గా ఇంపాసిబుల్ అయిన మార్క్స్ స్టూడెంట్స్కి ఎలా వచ్చాయి? ఒకరో ఇద్దరు రావడం కష్టం అని ఫస్ట్ ర్యాంక్ 67 మందికి ఎలా వచ్చింది? మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకునే స్టూడెంట్స్కి ఎంట్రన్స్ డోర్ అయిన నీట్ ఈ రోజున ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కామ్ అని ఎందుకు పిలువబడుతుందో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ ఫైండ్ అవుట్. ఈ స్కామ్ గురించి తెలుసుకునే ముందు నీట్ గురించి కాస్త డీటెయిల్గా తెలుసుకుందాం. ఇండియాలో ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్, మెడికల్ ఇంకా చాలా ఆప్షన్సే ఉన్నాయి. ఇంజనీరింగ్ చేయాలనుకున్న వాళ్ళు బిట్సాట్, జేఈఈ మెయిన్స్ ఇలా చాలానే ఎగ్జామ్స్ ఉన్నాయి. బట్ మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి మాత్రం ఉన్నది ఒకే ఎంట్రన్స్ ఎగ్జామ్, అది నీట్. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఎంబీబీఎస్, బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద ఇంకా వేరియస్ మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవ్రీ ఇయర్ జరిగే ఈ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నీట్ దాదాపు 20 లక్షల మంది రాస్తారు. వాళ్ళకి వచ్చే ర్యాంక్స్ బట్టి మెడికల్ కాలేజ్లో సీట్స్ వస్తాయి. ఈ ఎగ్జామ్స్ ని నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది. రీసెంట్ గా ఎన్టీఏ 2024 మేలో నీట్ ఎగ్జామ్ ని 571 సిటీస్ లో 4750 సెంటర్స్ లో కండక్ట్ చేసింది. ఈ 571 సిటీస్ లో 14 సిటీస్ ఫారిన్ కంట్రీస్ లోని సిటీస్ లో కండక్ట్ చేశారు. అండ్ ఈ ఎగ్జామ్స్ ని 13 లాంగ్వేజెస్ లో కండక్ట్ చేశారు. సో ఇది ఓవరాల్ గా నీట్ గురించి. ఇప్పుడు ఎందుకు నీట్ హాట్ టాపిక్ గా మారిందో చూద్దాం. మే 2024లో జరిగిన నీట్ రిజల్ట్స్ ని జూన్ 4, 2024లో రిలీజ్ చేశారు. మామూలుగా అయితే ఒకరు ఇద్దరికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. లాస్ట్ ఇయర్లో ఆల్ ఇండియా లెవెల్లో ఇద్దరికి మాత్రమే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. బట్ ఈసారి రిజల్ట్స్లో ఏకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నీట్ ఎగ్జామ్స్లో మొత్తం 180 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 720 మార్క్స్ ఉంటాయి. ఈ 67 మందికి 720 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఈ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళలో 8 మంది సేమ్ ఎగ్జామ్ సెంటర్ నుంచి ఉన్నారు. ఇలా ఇప్పటి వరకు ఏ ఎగ్జామ్స్ కూడా జరగలేదు. సరే, ఈ 67 మంది బాగా కష్టపడి రాత్రి పగలు చదివారు అనుకుందాం. ప్లస్ ఒకటే సెంటర్ నుంచి 8 మంది టాపర్ రావడం అనేది కోఇన్సిడెన్స్ అనుకుందాం. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళ గురించి కొంచెం సేపు పక్కన పెడితే నెక్స్ట్ ర్యాంక్స్ అంటే సెకండ్ ఇంకా థర్డ్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళ గురించి చూద్దాం. వీళ్ళ మార్క్స్ చూస్తే 719, 718 ఈ మార్క్స్ రావడం అనేది టెక్నికల్ గా ఇంపాసిబుల్. ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇందాక చెప్పా కదా 180 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్ కి 4 మార్క్స్ ఉంటాయని. కానీ ఇక్కడ ఇంకో విషయం ఉంది, అదే నెగిటివ్ మార్కింగ్. సో ఇప్పుడు స్టూడెంట్ 180 క్వశ్చన్స్లో 179 కరెక్ట్గా అటెంప్ట్ చేసి ఒక క్వశ్చన్ వదిలేస్తే ఆ స్టూడెంట్కి 716 మార్క్స్ వస్తాయి. అదే ఒక స్టూడెంట్ 180 అటెంప్ట్ చేసి దాంట్లో 179 కరెక్ట్ అయ్యి ఒక క్వశ్చన్ తప్పు అయితే ఆ స్టూడెంట్కి నెగిటివ్ మార్కింగ్ ఒక ఎక్స్ట్రా మార్కు పోతుంది. ఆ స్టూడెంట్కి 715 మార్క్స్ వస్తాయి. సో సెకండ్, థర్డ్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి మ్యాక్సిమం 716, 715 మార్క్స్ వచ్చే ఛాన్స్ మాత్రం ఉంటుంది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే 718, 719 మార్క్స్ ఎలా వచ్చాయని ఎన్టీఏని అడిగితే లాస్ ఆఫ్ ఎగ్జామ్ టైంకి గ్రేస్ మార్క్స్ అని చెప్పారు. అసలు ఏమైనా నమ్మేలా ఉందా? ఇది రిజల్ట్స్ క్రియేట్ చేసిన కాంట్రవర్సీ. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రిజల్ట్స్ కంటే ముందు ఇన్ఫ్యాక్ట్ నీట్ ఎగ్జామ్ పెట్టడానికి ముందే పేపర్ లీక్ కాంట్రవర్సీ జరిగింది. మే 5, 2024న నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేశారు. కానీ ఎగ్జామ్ జరగడానికి ముందే నీట్ బీహార్లో పేపర్ లీక్ అయినట్లు న్యూస్ వచ్చింది. జస్ట్ న్యూస్ రావడమే కాదు, బీహార్ పోలీసులు ఈ విషయంలో 13 మందిని అరెస్ట్ కూడా చేశారు. ఆ తర్వాత ఈ పేపర్ లీక్ కేసుని బీహార్ పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన ఎకానమిక్ ఆఫీస్ యూనిట్ ఈఓయు వాళ్ళు టేకప్ చేశారు. ఈ ఈఓయు పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఈ నీట్ పేపర్ లీక్ లో ఇన్వాల్వ్ అయిన బ్రోకర్లు 30 నుంచి 50 లక్షల వరకు నీట్ ఆస్పిరెంట్స్ నుంచి వసూలు చేశారంట. ఈ పేపర్ లీక్ ఇష్యూ సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. పేపర్ లీక్ అయిందని ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి రిజల్ట్స్ ని రిలీజ్ చేయకుండా స్టే ఇవ్వాలని, ఎగ్జామ్ మళ్ళీ రీకండక్ట్ చేయాలని, డైరెక్షన్ ఇవ్వాలని సుప్రీం కోర్టులో పిల్ ఫైల్ అయింది. అయితే
కోర్టు రిజల్ట్ రిలీజ్ చేయడం మేరకు ఎటువంటి స్టే ఇవ్వలేదు, కానీ పేపర్ లీక్ ఇష్యూ మీద మాత్రం ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయమని చెప్పింది. అయితే ఎన్టీఏ మాత్రం పేపర్ లీక్ అనేది ఏది జరగలేదు, అవన్నీ జస్ట్ రూమర్స్ అని కొట్టిపడేసింది. వీటితో పాటు చీటింగ్ స్కామ్ కూడా నీట్ని చుట్టుముట్టింది. పురుషోత్తం రామ్ అనే ఫారెన్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ఓనర్, ఇంకా తుషార్ భట్ అనే టీచర్ హెల్ప్తో గుజరాత్కు చెందిన 16 మంది స్టూడెంట్ ఫ్రాడ్ చేసి నీట్ పాస్ అయ్యారు అనే ఆరోపణ కూడా ఉన్నాయి. 16 మంది ఒక్కొక్కరు 15 లక్షలు కట్టి నీట్ పాస్ అయ్యారని ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పేపర్ లీక్ వల్లనో ఫ్రాడ్స్ వల్లనో స్టూడెంట్స్కి అన్యాయం జరిగింది అనడానికి స్ట్రాంగ్ ప్రూఫ్స్ లేవు. స్టూడెంట్స్కి అన్యాయం జరిగింది అనడానికి ప్రజెంట్ ఉన్న కారణం అయితే ఎన్టీఏ పనితీరు. ఎన్టీఏ నీట్ ఎగ్జామ్ని పర్ఫెక్ట్గా పెట్టాల్సింది పోయి గజిబిజ్ చేసింది. మే 5న ఎగ్జామ్స్ పెట్టినప్పుడు కొన్ని సెంటర్స్లో ఎగ్జామ్ లేట్గా స్టార్ట్ అయింది. దాంతో చాలా మంది స్టూడెంట్స్కి టైం సరిపోలేదు. చాలా మంది స్టూడెంట్స్ ఈ విషయంపై కోర్టులో కేసులు కూడా వేశారు. దాంతో ఎన్టీఏ ఏ సెంటర్లో ఎగ్జామ్స్ లేట్గా స్టార్ట్ అయిందో ఆ సెంటర్లో స్టూడెంట్స్కి గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తామని ఎన్టీఏ స్టేట్మెంట్ ఇచ్చింది. స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసింది, కానీ ఆ గ్రేస్ మార్క్స్ ఎలా యాడ్ చేస్తారనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. సో ఎన్ని మార్క్స్ యాడ్ చేశారు అనే దానికి ఎవరికి తెలియదు. కానీ చాలామంది స్టూడెంట్స్ తమ మార్క్స్ చూసుకున్న తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే లేట్గా స్టార్ట్ అయిన సెంటర్ దగ్గర నుంచి 60 నుంచి 100 మార్క్స్ని యాడ్ చేశారంట. ఒకసారి ఆలోచించండి, ఒక స్టూడెంట్ బాగా చదివి 650 మార్క్స్ తెచ్చుకున్నాడు. అవి చాలా మంచి మార్క్స్, టాప్ కాలేజ్లో సీట్ వస్తుంది. కానీ లేట్గా ఎగ్జామ్ స్టార్ట్ అయిన సెంటర్లో 600 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి 100 మార్క్స్ గ్రేస్ యాడ్ చేయడం అంటే ఆ స్టూడెంట్కి 700 మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే కట్ ఆఫ్ అనేది మారిపోయి 650 మార్క్స్ తెచ్చుకున్న స్టూడెంట్కి మంచి సీట్ రాకుండా పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 650 మార్క్స్కి 5000 ర్యాంక్స్ వస్తే, కానీ గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడం వల్ల 600 మార్క్స్ వచ్చే స్టూడెంట్కి 700గా మారిపోయి ర్యాంక్స్ మారిపోతాయి. 650 మార్క్స్ వచ్చే స్టూడెంట్ ర్యాంకు 30,000కి పోతుంది. ఎన్టీఏ చేసిన ఈ మిస్టేక్ వల్ల చాలా మంది స్టూడెంట్స్ అన్యాయం అయిపోయారు. సో ఎన్టీఏ తను చేసిన ఈ మిస్టేక్ ని కవర్ చేసుకోవడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. అది జూన్ 14న రిలీజ్ చేయవలసిన నీట్ రిజల్ట్ ని జూన్ 4న రిలీజ్ చేశారు. అంటే దేశం మొత్తం ఎలక్షన్ రిజల్ట్స్ లో మునిగిపోయి ఉంటుంది, ఎవరు పట్టించుకోరు అనే ఆలోచనతో రిలీజ్ చేశారు. కానీ మనం అందరం వాయిస్ రేస్ చేస్తే అది ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో వాళ్ళు గమనించలేదు. ఏదేమైనా ఎన్టీఏ చేసిన తప్పుకి లక్షల మంది జీవితాలు తారుమారు అయిపోయాయి. చెప్పేది ఏంటంటే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఏం టెన్షన్ పెట్టుకోకండి. ఎగ్జామ్స్ ని మళ్ళీ రీకండక్ట్ చేయాలని డిమాండ్ జరుగుతున్నాయి. తొందరలోనే న్యూస్ వస్తుంది. అందరం వాయిస్ రేస్ చేస్తే తప్పకుండా ఎగ్జామ్ని రీకండక్ట్ చేస్తారు. సో నా బాధ్యతగా నేను ఈ వీడియో చేస్తున్నాను. మీ బాధ్యతగా మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమనిపించింది కింద కమెంట్లో చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై బై, టేక్ కేర్.